వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పురుషుల్లో వయసు పైబడే కొద్దీ ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. అవి ఒక్కొక్కసారి బెనైన్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి క్యాన్సరస్గా కూడా ఉండవచ్చు. ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన బీపీహెచ్ అంటే ఏంటి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి క్యాన్సర్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కసారి ఈ ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించిన సమస్యలను కానీ లేదా క్యాన్సర్స్ని కానీ లేటు దశలో ఎందుకు గుర్తిస్తుంటారు, మిగతా భాగాలకి వ్యాప్తి చెందినప్పుడు ఎందుకు గుర్తిస్తుంటారు, బోన్ క్యాన్సర్స్కి ప్రధానమైన అంటే క్యాన్సర్, ప్రైమరీ క్యాన్సర్ ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయా, మరి ఏ ఏజ్ నుంచి పురుషులు మేల్ పిఎస్ఏ టెస్ట్ లాంటివి చేయించుకుంటే బెటరు, ఆ రీడింగ్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి, వాటిలో ఎలాంటి మార్పులను అసలు నిర్లక్ష్యం చేయకూడదు, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ ఎడ్లా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే మేల్కి స్క్రీనింగ్ టెస్ట్లో మీరు ఫస్ట్ ఒక సర్టన్ ఏజ్ మరి 40s కానీ 50s రాగానే పిఎస్ఏ టెస్ట్ అని చెప్తుంటారండి. అసలు అంటే ఆ పిఎస్ఏ టెస్ట్ ప్రాధాన్యత ఏంటంటారు? సో పిఎస్ఏ అంటే అండి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. సో ఆ బ్లడ్ టెస్ట్ వచ్చేసి ప్రాస్టేటే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఒకవేళ దాని వాల్యూ ఎక్కువ ఉంది అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా అని చెప్పి మనకు సందేహం ఉండాలి. సో ఎప్పుడు చేయించుకోవాలి అంటే ఇప్పుడు మనం గైడ్లైన్ చూసినామంటే ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ అలా ఉన్నదంటే 40కి చేయించుకున్నాం అనుకోండి, ఒకవేళ వాళ్ళ పిఎస్ఏ వాల్యూ లెస్ దెన్ 1 ఉన్నది అంటే దెన్ వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. 1 కన్నా ఎక్కువ ఉన్నది అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి పిఎస్ఏ చెక్ చేయించుకోమంటాం. కానీ యావరేజ్గా ఏమంటాము అంటే ఎవరైనా 55 నుంచి 70 లోపు పిఎస్ఏ టెస్ట్ చేయించుకుంటే ఆ ఏజ్ స్క్రీనింగ్ పాపులేషన్ అన్నట్టు అవుతుంది. ఓకే, ఈ పిఎస్ఏ టెస్ట్ గురించి మరింత డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ముందు అసలు మేల్లో ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించి ఏ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటారు? సో ప్రాస్టేట్ అలా ఇప్పుడు అందరికీ ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది మగాళ్ళకి. ఇది ఏజ్తో పెద్దగా అవుతుందండి. సో నార్మల్గా 50s నుంచి పెద్దగా అవడం మొదలవుతుంది. దీని ప్రాబ్లమ్స్ అలా వచ్చేసి ఎవరైనా 80 year old తీసుకున్నాము అంటే ఆల్మోస్ట్ అందరికీ ప్రాస్టేట్ గ్రంథి పెద్దగా అవుతుంది, దాంతో సిమ్టమ్స్ కూడా ఉంటాయి. 50sలో తీసుకున్నామంటే ప్రాబబ్లీ 100 మందిలో 20-25 మందికి దాని సిమ్టమ్స్ ఉంటుండొచ్చు. సో ప్రాస్టేట్ ఏజ్తోని దాని సైజ్ పెద్దగా అవుతుంది, దాంతో వచ్చే సిమ్టమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి డాక్టర్. చెప్పండి సార్. నాకు ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడ ఖమ్మం సిటీలో చూసుకుంటే తగ్గట్లేని హైదరాబాద్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ ఏబి రఘుమార్ దగ్గర చూసుకుంటాను. ఓకేనా. అది ప్రోస్టేట్ ఉండాల్సినంత సైజే ఉంది కానీ ఒంటేలు తయారైన కానీ నొప్పి స్టార్ట్ అయింది. ఓకే, ఒక 50 గ్రాములు ఒంటేలు స్టార్ట్ అయింది అనుకోండి, అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అయ్యి ఒక 200 గ్రాములు కాకముందే ఒంటేలు పోయాలనిపిస్తుంది. ఓకేనా. ఇది రేపు పూట ఎక్కువ ఇబ్బంది పెట్టింది. తర్వాత వాళ్ళు సెరిడాల్ 8 mg మెరీగా అని ఒక 50 mg 2 సంవత్సరాలు వాడుతున్నారు. ఓకే, సో అది మీరు చెప్తే కొంచెం తగ్గింది కానీ అంత కరెక్ట్ గా ఇంకా తగ్గలేదండి. ఆ మెరీగాను ఆఫ్ చేయన్నారు, సెరిడాల్ 8 mg రెడ్ వేసుకోమన్నారు. ఓకే, అయితే ఈ ప్రాబ్లం అది ఏమన్నారంటే ఈ ఉండాల్సినంత సైజే ఉంది కానీ ఎక్కువ స్పందిస్తున్నామా అంటున్నాడు డాక్టర్ గారు. నాకు అర్థం కాక ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూసి ఫోన్ చేశారండి. మీ దగ్గర మా దగ్గర వాళ్ళు 2-3 ఆపరేషన్ చేసుకున్నారని చెప్పారన్నమాట. ఓకే, సో మీరు చెప్పిన ఆపరేషన్ చేస్తే ఇబ్బంది పడుతూ ఈ ఆపరేషన్ చేయకూడదు ఈ కొన్న పొజిషన్ అన్నారు సార్. అదే నా ప్రాబ్లం ఏంటి అర్థం కాక మీకు ఫోన్ చేశాను. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అండి 2 ఉన్నాయి. ఒకటేమి అంటే ఏజ్ మీరు 50sలో ఉన్నారు, సో అప్పుడే ఆ సిమ్టమ్స్ రావడం మొదలవుతాయి. రెండోదల్లా వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఆర్థరైటిస్ ఉన్నదనుకోండి, ఫస్ట్లోనే నీ రీప్లేస్మెంట్ చేయము, వాళ్ళకి మందులు ఇస్తాము. మందులు ఇచ్చేసి ఒకవేళ ఆర్థరైటిస్ని ఏదైతే ప్రోగ్రెషన్ ఉంటుందో దాన్ని తగ్గించగలమా లేదా అన్నట్టు చూస్తాం. అలా చేస్తే కొన్ని సంవత్సరాల వరకు కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు మీకు 2 years కంట్రోల్ ఉంది అన్నారు, కానీ ఓ టైం వచ్చిన తర్వాత మందులు పనిచేయవు, ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ ఆపరేషన్ అలా వచ్చేసి లేజర్ ఆపరేషన్ అన్నా లేకపోతే టీయూఆర్పి అని అంటాం, స్టాండర్డ్ టీయూఆర్పి. సో ఎలాగన్నా ఏదైతే ఈ ద్వారం ఉన్నదో దాన్ని పెద్ద చేసినామంటే మూత్రం బెటర్ వస్తుందండి. సో మీరు వెళ్ళిన డాక్టర్ గారు అన్నారు ఇప్పుడు మెడిసిన్ కూడా కరెక్టే ఇచ్చారు, ఒకవేళ మీకు ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీకు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్.
నా పేరు సుబ్బారావు డాక్టర్ గారు, ఒంగోలు నుంచి. నా 88 years డాక్టర్ గారు. ఓకే సార్. ఈ మధ్య ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ 0.60 ఉంది డాక్టర్ గారు. అది ఓకేనండి. ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయ్యి యూరిన్ ఫ్రీక్వెంట్ గా వస్తుంది డాక్టర్ గారు. నైట్ కూడా వస్తుంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయింది, మైల్డ్ కాస్టల్లో మెగలే అంటున్నారు. ఓకే. తర్వాత అది దానికి ఎన్లార్జ్డ్ ఇన్ సైజ్ 29 cc అంటున్నారు డాక్టర్ గారు. ఓకే ఫైన్. సో ప్రీ వైడ్ వాల్యూ 502 cc, పోస్ట్ వైడ్ 34 cc అంటున్నారు డాక్టర్ గారు. దీని గురించి కొంచెం అడ్వైజ్ చేయండి. నైట్ టైం డిస్టర్బ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ వస్తుంది డాక్టర్ గారు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 ఉన్నాయండి. ఒకటేమో ప్రాస్టేట్ సైజ్ ఒకటి, మళ్ళీ మీరు నంబర్ చెప్పారు చూడండి, పోస్ట్ వైడ్ రెసిడ్యూల్ అని. సో మీకు సిమ్టమ్స్ ఉన్నాయి కానీ అంతగానో బ్లాకేజ్ ఏమి లేదండి. సో అటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అయితే ఏమి అవసరం లేదు. రెండోది ఏమన్నా మెడికేషన్ అవసరమా అంటే మెడికల్ పరంగా అయితే మీకు అవసరం లేదు, కానీ మీకు రాత్రి లేస్తున్నారు, మూత్రం పోయడం కష్టం అవుతుంది అంటే మెడిసిన్స్ తీసుకుంటే మీకు సిమ్టమ్ రిలీఫ్ షూర్గా ఉంటుందండి. ఈ ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించి మీరు ఇప్పుడు చెప్పారు అంటే బీపీహెచ్ గ్రంథి పెద్దగా అవ్వడం, వాపుకు గురవడం, లేకపోతే ఇంకొక ఏజ్ వచ్చాక క్యాన్సర్స్కి గురవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ రెండిట్లో లక్షణాల్లో ఏమన్నా తేడాలు ఉంటాయి అంటారు? సో నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళ ప్రాస్టేట్ తీసేసి మేము ఎగ్జామిన్ చేసామంటే ఆ 30-40 గ్రామ్ ప్రాస్టేట్లో 3-4 గ్రాములే క్యాన్సర్ ఉంటుంది. సో యాక్చువల్లీ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళకు వచ్చిన సిమ్టమ్స్ వల్ల బినైన్ నాన్ క్యాన్సరస్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్తోని సిమ్టమ్స్ వస్తాయండి. సో ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చినాయి అంటే మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మూత్రం తరచుగా పోతున్నాము, మూత్రం ధార సరిగా లేదు, రాత్రి లేస్తున్నాం, మూత్రం పోయడానికి ముక్కాల్సి వస్తుంది, ఇవన్నీ సిమ్టమ్స్ వల్ల వచ్చేసి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ సిమ్టమ్స్, క్యాన్సర్ సిమ్టమ్స్ కావు. క్యాన్సర్ సిమ్టమ్స్ అలా వచ్చి మళ్ళీ లోకల్ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు. ప్రాస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అలా వచ్చేసి మూత్రంలో రక్తం వస్తున్నది, లేకపోతే క్యాన్సర్ ఎప్పుడైనా బోన్స్కి వెళ్ళింది అంటే అక్కడే సిమ్టమ్స్ వస్తున్నాయి. సో అడ్వాన్స్ స్టేజ్లోనే సిమ్టమ్స్ ఉంటాయి క్యాన్సర్. సో అందుకోసమే ఏమంటాము అంటే మీకు ఎవరికన్నా సిమ్టమ్స్ రాకన్నా ముందే ఫ్యామిలీలో ఉన్నాయి, లేకపోతే మీకు వరి ఉంది అంటే పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నామంటే మన క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనం అప్పుడు వెళ్ళామంటే ప్రాబబ్లీ లేట్ అయిపోతుండొచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో. నమస్కారం అండి డాక్టర్ గారు, నా పేరు అశోక్ కుమార్ అండి, బాపట్ల జిల్లా నుంచి మాట్లాడతాను, ఇంకుల మండలం. చెప్పండి సార్. సార్ నాకు పాస్ ఇరువుగా వస్తూ ఉంటాయి సార్. అరగంట మెలుకొని ఉంటే నైట్ అయినా అరగంట వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉంటానండి. ఓకే. ఇదివల్ల ఉదయం నిద్ర లేకుండా 1.5 లీటర్లు తాగుతానండి. తాగిన తర్వాత మోషన్స్కి వెళ్తాను. ఒక్కోసారి విపరీతంగా వస్తాయి, ఎందువల్ల అనేది అర్థం కావట్లా. కరెక్ట్గా అరగంటకి ముడి వెళ్తాను. మీ వయసు ఎంత అండి? ఎక్కువగా తాగుతాను, వాటర్ మటుకు ఎక్కువగా తాగుతాను. మీ వయసు ఎంత అండి? సార్ నాకు 49 సంవత్సరాలు సార్. 49. సో ఇప్పుడు ఎవరికన్నా చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు అంతకుముందు కూడా వస్తామని, అంతకుముందు ఒకసారి కిడ్నీలో రాళ్ళు ఉంటే యూరాలజిస్ట్ సార్ చేత డాక్టర్ హరిబాబు అని చనిపోయాడు సార్, గుంటూరులో ఉంటాడు. ఆయన దగ్గర చూపించుకున్నాను. ఆయన రంధ్రంలోకి బల్బు వేసి చూసి చేసాడు. ఇబ్బంది ఏమైనా బాగానే ఉన్నా అన్నాడు. పాస్ పోసుకుంటున్నాను సార్, ఇట్లా పాస్ ఇల్లు వస్తాయి సార్. ఏంటంటే ఏం కాదులే, చాలా మంది డాక్టర్ గారు కలిసారు, ఏం కాదులే అని ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ నొప్పి వస్తుంది సార్. సో ఇప్పుడు అందుకని ఆ ట్యాబ్లెట్లు వచ్చేసి. సో ఎవరికన్నా మూత్రం ప్రాబ్లం ఉన్నదనుకోండి, నార్మల్గా ఏమంటాము అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, మూత్రము తరచుగా వెళ్తున్నారు, మూత్రం పోసేప్పుడు మండుతున్నది, టాయిలెట్ అంటే బాత్రూమ్కి వెళ్ళేంత వరకు ఆపుకోలేకపోతున్నారు అంటే జనరల్గా ఏదో ఇరిటేషన్ అవుతుంది బ్లాడర్లో, ఇన్ఫెక్షన్ అన్నా ఉండొచ్చు, స్టోన్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా ప్రాబ్లం అంటే మీరు స్మోకర్ అయి ఉంటే బ్లాడర్లో క్యాన్సర్ ఉన్నా కానీ అదే సిమ్టమ్ ఉంటుందండి. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వచ్చేసి బ్లాకేజ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ధార అన్నది సరిగ్గా ఉండదు, మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా మూత్రం మిగిలి ఉన్నట్టు ఉంటుంది అంటారు.
ఇప్పుడు మా అశోక్ గారు అన్నారు వాళ్ళ ఏజ్ 49 అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ప్రాబ్లం ఉండదు, అయితే ఏమైనా స్టోన్ అన్న ఉండాలి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కోసారి షుగర్ ఉన్నా ఇలాంటి షుగర్ ఉన్నా సేమ్ ఉంటుంది, ఎస్పెషల్లీ రాత్రి లేసారు అంటే. ఒక కాల్ చూద్దామండి. హలో, నా పేరు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నేను పిహెచ్డి గురించానండి. నాకు ఈ టెంప్నాల్ డి అని అది వాడుతున్నానండి. ఓకే, 77 years ఏజ్ అండి నాకు. ఓకే, అయితే ప్రజెంట్ ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఈవెన్ నా టెస్ట్ కూడా చేయించుకున్నా, పిహెచ్డి టెస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్, అది కూడా లిమిట్స్ లోనే ఉంది. కాకపోతే పాస్ట్ 6 months లో చేయించుకోలేదు. ఓకే, నైట్ లో యూరినేషన్ లో 3 times 4 times లెగుతున్నానండి డాక్టర్ గారు. ఓకే, అండ్ డయాబెటిక్ ఆల్సో. డయాబెటీస్ కూడా ఉందా అండి? అవునండి. ఓకే, మీరు 79 అన్నారా అండి మీ ఏజ్? 77. ఓకే, సో 60 కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నదంట అండి మినిమం రాత్రిలు లేవడం అన్నది 2 సార్లు అన్న ఉంటుంది. ఎందుకంటే అది బయాలజికల్ క్లాక్ సరిగ్గా ఉండదు కాబట్టి మినిమం 2 సార్లు లేవాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్నదనుకోండి, దానికి ఇంకోటన్న యాడ్ చేసి 3 అన్న ఉంటుంది. సో మీరు అన్నారు 3 నుంచి 4 అన్నారు, అది విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ మీ ఏజ్కి మీకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ దానికి రిలేటెడ్. సో ప్రాస్టేట్ దాంతో అది అవుతుందా, ప్రాస్టేట్ మీద సర్జరీ చేయించుకుంటే ఏమైనా రిలీఫ్ ఉంటుందా అంటే కొద్దిగా ఉంటుంది, కానీ మీరు మినిమం రాత్రులు 3 సార్లు అన్నా లేవాల్సి ఉంటుంది. మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మూత్రం పోయడంలో కష్టం అవుతుంది, అవన్నీ ఏమన్నా ఉంటే దాని కొరకు సర్జరీ చేసుకోవచ్చు, కానీ రాత్రిలు 3 సార్లు లేస్తున్నామని చెప్పి సర్జరీ చేయించుకుంటే పని చేయదండి. ఓకే, ఈ పిఎస్ఏ టెస్ట్ ఒకవేళ రేంజ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే వాళ్ళకి ఇక వరీడ్గా ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా ఆ టెస్ట్ రిజల్ట్ చూసుకున్నాక క్యాన్సర్ ఏమోనని ఏం చేయాలి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? సో ఇప్పుడు పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ అన్నది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ కాబట్టి ప్రాస్టేట్కి వెళ్ళే ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను 100 మందిని తీసుకున్నాం అనుకున్నానండి, వాళ్ళ పిఎస్ఏ ఎక్కువ ఉన్నదంటే బయాప్సీ, అందరికీ బయాప్సీ చేసినామంటే యాక్చువల్లీ క్యాన్సర్ వచ్చేసి అరౌండ్ 40 పీపుల్కే ఉంటుంది, 60 మందిలో క్యాన్సర్ ఉండదు. సో పిఎస్ఏ ఎలివేటెడ్ ఉన్నదంత మాత్రాన క్యాన్సర్ ఉన్నదని కాదు, క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉన్నదని చెప్పి అది సూచిస్తున్నది. రెండోది ఏమి అంటే ఇప్పుడు ఎవరికైనా పిఎస్ఏ ఉండి ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం, సెకండ్ స్టెప్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్లో అంత పెద్దగా ఏం కనబడతలేదు, క్యాన్సర్ లాగా ఏం కనబడతలేదు అంటే వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అని తెలుస్తున్నది. రెండోది ఉన్నా కానీ వాళ్ళకి అది ప్రాణాపాయం లాంటి క్యాన్సర్ కాదని కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఎంఆర్ఐలో ఏదైనా పెద్ద క్యాన్సర్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఎస్, మూడో స్టెప్ వచ్చేసి బయాప్సీ చేసామనుకోండి, బయాప్సీలు ఇప్పుడు పిఎస్ఏ ఎలివేటెడ్ ఉంది, ఎంఆర్ఐలో కూడా కనబడుతుంది అంటే ఆల్మోస్ట్ ప్రతిసారి బయాప్సీలో మనకి క్యాన్సర్ ఉంటుంది. ఎస్, పిఎస్ఏనే ఎలివేట్ ఉంది, ఎంఆర్ఐలో లేదు అంటే ప్రాబబ్లీ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ, 15% అలా ఉంటుంది. సో పిఎస్ఏ ఎక్కువ అయింది అన్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ ఉన్న అవసరం. ఓకే, మీరు అంటే ఈ పిఎస్ఏ టెస్ట్ గురించి అంటే ఇండియన్స్లో ఎలా ఉంటుందా ట్రెండ్ అనేది రీసెర్చ్ కూడా చేశారు కదా? సో అంటే అది మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 35 years నుంచి మనము అమెరికన్ స్టడీ ఒకటి ఉన్నది, దాంతో పిఎస్ఏ వాల్యూస్ మనం యూజ్ చేసేవాళ్ళం. అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1996 పేపర్ అయినా కానీ అవే యూజ్ చేసి నీకు పిఎస్ఏ ఎక్కువ ఉన్నది, నీకు తక్కువ ఉన్నది అని చెప్పేవాళ్ళం, ఆ వాల్యూస్ యూజ్ చేసి. సో రీసెంట్గా మేమేం కనుక్కున్నాము అంటే యాక్చువల్లీ మన పిఎస్ఏ వాల్యూలు ఎస్పెషల్లీ యంగర్ పీపుల్లో తక్కువ ఉంటుంది, మళ్ళీ ఎల్డర్లీ 70 to 80లో ఆ రెఫరెన్స్ రేంజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ఇంతమంది అంటే ఆల్మోస్ట్ 90,000 మంది మీద స్టడీ చేసి పబ్లిష్ చేసామన్నట్టు. ఓకే, సో దీంతో ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇండియన్స్లో నార్మల్ వాల్యూ ఏంది అన్నది తెలుస్తుంది. ఎంత అంటారు నార్మల్ వాల్యూ? సో ఒక్క వాల్యూ లేదు, మన ఏజ్ స్పెసిఫిక్ పిఎస్ఏ అంటాం అందుకే. సో 40 కన్నా తక్కువ ఉన్నది అంటే 1.2 పిఎస్ఏ ఉండాలి, 40 to 50 ఉన్నారు అంటే 1.4 పిఎస్ఏ ఉండాలి, మళ్ళీ పేషెంట్ ఈజ్ బిట్వీన్ 50 to 60 అంటే 3.1 ఉండాలి. సో ఏ డెకేడ్లో ఉంటారో ఒకవేళ 50 to 60 3.1 కంటే 1.5 అట్లా ఉందనుకోండి, వాళ్ళు ఇంకా సేఫ్ అనుకోవచ్చా? సేఫ్ అనుకోవచ్చు, ఎందుకంటే క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ తక్కువ, ఒకవేళ క్యాన్సర్ ఉన్నా కానీ అది ప్రాణాపాయం లాంటి క్యాన్సర్ కాదు అన్నట్టు. ఓకే, ఒక కాల్ చేద్దాం. సుభాష్ గారు, మై ఏజ్ 77 అండి. ఓకే, ఐ గాట్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఫర్ సిన్స్ మోర్ దెన్ 10 years నుండి.
ఇనీషియల్ గా టైమ్ డ్యూరాని టాబ్లెట్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత సిలిడాల్ తీసుకున్నాను. దాని తర్వాత సిలిడాల్ D8 తీసుకున్నాను. నా ప్రాబ్లం అంటే యూరిన్ కొంచెం స్లోగా వస్తుంది, నాట్ ఫాస్ట్ కాదు. సిలిడాల్ D8 తీసుకుంటూ ఉన్నాను. 1 month నుండి ఆపేసాను. ఆపేసిన తర్వాత ఇప్పుడు ఏం నాకు డిటీరియేషన్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. PSA ఇది నార్మల్ 1 బిలోనే ఉంది PSA. ఓకే. నైట్ టైం లేచే ప్రాబ్లం అంటే ఏం లేదు. ఓకే. ఈ టాబ్లెట్ మానేసిన తర్వాత నైట్ టైం 2 times లేచి వస్తూ ఉంది. అదే తన సలహా ఏమై కనుగొన్నారు? ఇది మెడికేషన్ అలా వచ్చి మీ సిమ్టమ్స్ కొరకు ఇస్తున్నారండి. మీకు సిమ్టమ్స్ లేవు అంటే మందులు వేసుకొని అవసరం లేదు. ఎవరికైనా ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. వాళ్ళకి నొప్పులు లేవు అంటే టాబ్లెట్లు వేసుకొని అవసరం లేదు. సో మీకు ఎంత సిమ్టమ్, ఇప్పుడు మీరు అన్నారు టాబ్లెట్ మానిన తర్వాత రాత్రి 2 సార్లు లేస్తున్నాను మూత్రం పోయడానికి అనుకుంటున్నారు, లేస్తున్నారు అన్నారు. ఒకవేళ మీకు అది ట్రబుల్సమ్ అనిపించకపోతే వేసుకోకండి. లేదు నేను రాత్రంతా పడుకుంటాను, మంచిగా పడుకుంటానంటే వేసుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి వేసుకున్నది బెటర్ అన్నట్టు. ఈ ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్స్ని చాలాసార్లు లేట్ దశలో బోన్స్కి స్ప్రెడ్ అయ్యేదాకా గుర్తించలేకపోతుంటారండి. అంటే అప్పుడు దాకా సైలెంట్గా ఉంటుందా, యూరిన్లో బ్లడ్ రావడం అలాంటి లక్షణాలు ఏమి ఉండవంటారా? ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఆల్రెడీ బోన్స్కి వెళ్ళింది అని మనకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి అడిగినాం అనుకోండి, మూత్రంలో రక్తం ఉంది అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. సో కొందరికి రక్తం ఉంటుంది కానీ రక్తం ఉండని అవసరంలా. సో అట్లీస్ట్ నౌ మనకు తెలిసిన ఇన్వెస్టిగేషన్ ఏంటంటే PSA బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకుంటే మనకు తెలుసు క్యాన్సర్ ఉందా లేదా అని. సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మనకు లేట్ స్టేజ్లోనే దొరుకుతుంది. ఓకే. ఇయర్లీ వన్స్ ఈ టెస్ట్ చేయించుకుంటే చాలంటారా? అంటే ఈవెన్ ఇయర్లీ వన్స్ కూడా కాదు, ఆల్టర్నేట్ ఇయర్స్ చేయించుకున్నా సరిపోతుంది. సో నార్మల్గా నేనేమంటాను అంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు అంటే ఆల్టర్నేట్ ఇయర్ మీ బర్త్డే టైంలో బ్లడ్ టెస్ట్ చేయించేసుకోండి, తెలిసిపోతుంది. ఓకే. ఎంత ముందుగా పసిగట్టగలరంటారు? 10 years ముందు పసిగట్టచ్చు. PSA టెస్ట్లో మార్పులు 10 years బిఫోరే కనిపిస్తాయి. ఒకవేళ ముందే పసిగట్టారనుకోండి అంటే ఏం చేస్తారు? సర్జరీ చేస్తారు? సో అందరికీ సర్జరీ చేయని అవసరం లేదు. సో ఎవరికన్నా నార్మల్గా వాళ్ళని ఒక్కసారి ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందంటే మేము వాళ్ళని కేటగరైజ్ చేస్తాం అన్నట్టు, లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్. సో లో రిస్క్ అంటే ఏమంటే వీళ్ళకి ప్రాణాపాయం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ, అటువంటి వాళ్ళ మీద కన్నేసి ఉంచవచ్చు. ఇంటర్మీడియట్ అండ్ హై రిస్క్ వాళ్ళకే సర్జరీ చేసన్నా రేడియోథెరపీ చేసన్నా వీళ్ళని క్యూర్ చేయొచ్చు. ఓకేనండి డాక్టర్ సంజయ్ ఎడ్ల గారు, థ్యాంక్స్ అలాట్ అండి. పురుషుల్లో సాధారణంగా ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా వరకు సైలెంట్గా ఉండి బోన్స్కి స్ప్రెడ్ అయ్యేదాకా కూడా గుర్తించలేకపోతూ ఉంటారని, ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేకుండా ఉంటుందని. అందుకని 40 ఏళ్ల నుంచే వంశపారంపరంగా ఏదైనా ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్స్ లాంటివి ఉన్నవాళ్ళు 40 ఏళ్ల నుంచే PSA టెస్ట్ లాంటివి చేయించుకుంటూ ఉంటే మంచిదని. అట్లీస్ట్ ఆల్టర్నేట్ ఇయర్స్ అన్న ఈ టెస్ట్ చేయించుకుంటే 10 years బిఫోర్గానే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించగలుగుతారని, క్యాన్సర్ని ఆ రేంజ్ ఏజ్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఈ PSA టెస్ట్ పట్ల అవగాహన పెంపొందించుకుని మిడిల్ ఏజ్ నుంచి మేల్ ఈ టెస్ట్ చేయించుకుంటే ఈ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించడం సాధ్యమేనంటూ అపోలో హాస్పిటల్స్ యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ ఎడ్ల గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.